నమస్కారం సార్. నమస్కారం. గ్యాస్ ఏ విధంగా పోతుందో మీ మాటల్లో చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము అంతకుముందు లోగడ ఒక యూట్యూబ్లో గ్యాస్ ఏ కారణాలు వస్తుందో తెలుసుకున్నాం, ఒక వీడియో చేసాం. ఇప్పుడు గ్యాస్ పోవటానికి దాని నివారణోపాయాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఈ గ్యాస్ పోవాలి అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఈ రోజున ఈ గ్యాస్ వలన మనకి అనేక మంది బాధపడతాం, మనం లోగడ చెప్పుకున్నాము. ఈ గ్యాస్ పోవాలంటే ఫస్ట్ ఒక టయానికి ఆహారం తినాలి. మనం ఉదయం టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి కొంతమంది టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తారు. అది ఒక టయానికి ఖచ్చితంగా తినాలి. ఆ తినే ఆహారము బాగా నమిలి తినాలి. దాంతోపాటు తర్వాత తగినంత నీరు కూడా త్రాగాలి. ఆ నీరు ఎట్లా త్రాగాలి అది చాలామందికి తెలియదు. ఆ నీరు గురించి నేను కూడా కొంత చెప్తాను. మనం పొద్దున్న టిఫిన్ చేస్తాం, టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తాం. ఈ గ్యాప్లో ఉదయం టిఫిన్ చేసినలాగా అయితే 2 గంటల తర్వాత సుమారుగా 1 లీటర్ వాటర్ త్రాగండి. వాటర్ త్రాగచ్చు, మజ్జిగ త్రాగచ్చు. ఆ రెండింటిలో ఏదో ఒకటి త్రాగండి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తే 2 గంటల తర్వాత మళ్ళీ రాత్రి భోజనం కానీ టిఫిన్ కానీ చేసేటప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మజ్జిగ కానీ మంచినీరు కానీ త్రాగండి. అలాగనే రాత్రి పడుకోపోయేటప్పుడు ఖచ్చితంగా 1 లీటర్ మజ్జిగ త్రాగి పడుకోండి. దానివల్ల గ్యాస్ అనేది బాగా కంట్రోల్లో వస్తుంది. తర్వాత మీరు ఈ గ్యాస్ వల్ల అంతకుముందు బాధపడుతుంటారు కాబట్టి ఏ ఆహారం తినాలో ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. కొన్ని అయితే ఆహారం అయితే మీకు అరుగుదల అవుతుందో ఆహారం మాత్రమే తీసుకోండి. అర్థమైందా? మనం లోపల చెప్పుకున్నాం, అరుగుదల కాకపోయినా కూడా గ్యాస్ వస్తుందని మనం చెప్పుకున్నాం. అందువల్ల ఏ ఆహారం అయితే మీకు అరుగుదల అయిద్దో ఆహారం మాత్రమే తీసుకోండి. దాంతోపాటు ఆయిల్ ఫుడ్ బాగా తగ్గించి తినండి. కొద్దిగా లైట్గా తినండి. ఆయిల్తో చేసిన ఫుడ్ మాత్రం తినండి. అంటే ఆయిల్తో ముంచి లేపిన ఫుడ్ మాత్రం తినమాకండి. చాలా తగ్గించి తినండి. ఎంత తగ్గిస్తే మసాలా ఫుడ్ కూడా కొంచెం తగ్గించి తినండి. మసాలా ఎప్పుడైతే మన శరీరంలో ప్రవేశిస్తో ఆటోమేటిక్ గ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనం చెప్పుకున్నాం. అందుకని ఏంటంటే ఆ మసాలా ఫుడ్ కూడా తగినంత, అంటే ఉప్పు కారాలు కూడా తగినంత తగ్గించుకొని తినండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి. మధ్యాహ్నం తిన్నా, ఉదయం తిన్నా, రాత్రి తిన్నా కూడా తినడంతో ఒక 15 గంట 10 నిమిషాలు వాకింగ్ చేయండి. రాత్రిపూట తిన్న తర్వాత 2 గంటలు ఆగిన తర్వాత పడుకోండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు నీసు కూడా తినద్దండి. నీసు ఎక్కువ కనుక తిన్నారంటే ఇంకా మీకు గ్యాస్ ఉత్పత్తి అయింది. అది కూడా తినద్దండి. చాలా వరకు తినద్దు, అసలు పూర్తిగా ఒమిట్ చేయండి. దానివల్ల ఇంకోటి కూడా విషయం చెప్తున్నాను, ఏదైనా సరే మీరు బాగా వంగి లేచే ఎక్సర్సైజులు బాగా చేసుకోవాలి. వ్యాయామం చేసి వంగి లేచే ఎక్సర్సైజులు చేసుకోండి. బాగా చేసుకుంటే దానివల్ల కూడా ఫుల్ కంట్రోల్ ఉంటుంది. మీరు కొంతమందికి ఈ యొక్క తిన్న ఆహారం మలబద్ధకం ఏర్పడుతుంది. ఈ మలబద్ధకం వల్ల కూడా నీకు గ్యాస్ అనేది ఉత్పత్తి అయింది. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం పల్లెటూరులో చూస్తాం గోబర్ గ్యాస్ అని చెప్పేసి. అలాగనే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఒక పేడ వేసి దాని మీద మూత పెట్టి దాని మీద ఒక ట్యూబ్ లాగా వేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని చేసుకుంటున్నాం. అది ఎట్టది గ్యాస్ వల్ల ఉంటుంది. సేమ్ అట్లానే మన శరీరంలో కూడా అలానే ప్రతిరోజు మోషన్ కనుక ఎప్పుడైతే కాదో ఆటోమేటిక్గా గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది అలా దానివల్ల కూడా గ్యాస్ వస్తుంటుంది మనం చెప్పుకున్నాం. అందువల్ల ఏంటంటే ఆ గ్యాస్ పోవటానికి కూడా మీరు తగినంత నీరు కూడా త్రాగమని చెప్పి నీరు త్రాగండి, వ్యాయామం చేయండి, ఓ టయానికి తినండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీ గ్యాస్ పూర్తిగా తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి.